నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో 11వ రోజు హోరాహోరీగా యుద్ధం. బాంబులతో దద్దరిల్లిన టెహ్రాన్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు. హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్పీజీ సరఫరా. రాష్ట్రంలో ఇప్పుడే కొరత వచ్చే అవకాశం లేదన్న డిస్ట్రిబ్యూటర్ల సంఘం. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు. వివిధ శాఖల పద్దు ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క సమీక్ష. హామీల అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేటీఆర్. 6 గ్యారంటీల చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు పెడతామని స్పష్టీకరణ. 500 రూపాయల కోసం హైదరాబాద్లో కత్తిపోట్లు. ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఈ నెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల. రైతుల ఖాతాలో 19,000 కోట్ల జమ చేయనున్న కేంద్రం. ఎఫ్డీఐ నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం. చైనా సహా భారత్ సరిహద్దు దేశాలకు వర్తింపు.